మా కల్వకుర్తి పట్టణంలో నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో కరాటే పోటీలను నిర్వహించడం చాలా గర్వకారణం. మా కల్వకుర్తి పేరును దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఈరోజు ఆ విధంగా పెంపొందించడం జరిగింది. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మా కిరణ్ నాయక్ కానీ, లేకుంటే మా ఖాదర్ కానీ, ఇంకా హమీద్ కానీ, రహమాన్ కానీ, ఇందులో చాలామంది పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ జిల్లాల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి కూడా రావడం జరిగింది. ఈ కరాటేను దేశ స్థాయిలో మొత్తం కూడా గుర్తింపు తెచ్చినందుకు కల్వకుర్తి శాసనసభ్యుడిగా నేను వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఉదయం నుంచి ఇంత భారీ వర్షంలో కూడా చాలా చక్కగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసి అందరూ కూడా సంతోషంగా వెళ్ళడానికి ఈరోజు చాలా కృషి చేయడం జరిగింది. మళ్ళీ వారి కృషికి మళ్ళొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ కరాటే అనే ఒక క్రీడను కల్వకుర్తి నుంచే దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా మేము కలిసికట్టుగా శాశ్వతంగా ప్రయత్నం చేస్తామని ఈ కరాటే పోటీల సందర్భంగా నేను మా కరాటే మాస్టర్స్కు నేను హామీ ఇస్తూ ఉన్నాను. తప్పకుండా అన్ని విధాల ప్రభుత్వం ద్వారా కానీ, లేకుంటే మా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ద్వారా కానీ తప్పకుండా దీనికి జాతీయ స్థాయిలో మళ్ళీ గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అందరికీ అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు మన కల్వకుర్తిలో మొదటి జాతీయ స్థాయి కరాటే పోటీలను విక్టరీ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 7-8 రాష్ట్రాల నుండి దాదాపుగా 12 నుంచి 1300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పోటీలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీ పడుతూ పిల్లలందరూ కరాటే విద్యార్థులందరూ మెడల్ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మన శాసనసభ్యులు సార్ జయపాల్ యాదవ్ గారు కూడా మాట్లాడుతూ కరాటేను ప్రభుత్వ పరంగా గుర్తించి సో కరాటేకి అన్ని విధాలుగా మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో మా కరాటే అసోసియేషన్ తరఫున ఎమ్మెల్యే సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఫ్యూచర్లో కూడా మాకు ఎలాంటి ఏ కార్యక్రమం నిర్వహించినా మాకు వెన్నంటూ ఉండి సహకరించి మీరు వెన్నుముకలా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సార్ గారిని నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి తమ్ముడు, తప్పకుండా. థ్యాంక్ యూ. నాగర్కర్నూలు జిల్లా కరాటే అండ్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ అన్న ముచ్చల్లా జనార్దన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూర్చోండి. గుల్కొండ మండల మాజీ సర్పంచ్ అన్న శ్రీనివాసులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
మాస్టర్స్ మీ యొక్క పిల్లలు బయట ఉంటే వాళ్ళకందరికీ పిలవండి. ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది, వానకాలం ఉంది, దూరం నుంచి వచ్చిన మాస్టర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. అందుకోసమే మీరు బయట ఉండకుండా లోపల వస్తే ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం తొందరగా స్టార్ట్ చేద్దాము. అందరూ పిల్లలు తొందరగా వేదిక ముందుకు వచ్చేయాలి. వెల్కమ్ టు ఆల్ మాస్టర్స్. మాస్టర్ మొహమ్మద్ బాషా గారిని వేదికపైకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మనము కరాటే పోటీలు పెట్టడానికి కారణం ఏమంటే మన పిల్లలు బయట ఎక్కడా కూడా కరాటే నేర్చుకున్నాక వాళ్ళు నెరిసే ఒక ఆర్ట్ని చూపించే అవకాశాలు ఉండవు. వాళ్ళు నెరిసినది ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నదని తెలియాలంటే వాళ్ళ సరి అయిన వాళ్ళు దిగితేనే కాంపిటీషన్లో వాళ్ళకి తెలుస్తుంది. రెండవది, ఈరోజు కాలంలో ఎంత పెద్ద కరోనా వెళ్ళిపోయింది, ఆ దానిలో ఎవరైనా హెల్త్గా ఉన్నారంటే ఆ పిల్లలు కేవలము ఒక స్పోర్ట్స్ని సంబంధించిన పిల్లలు మాత్రమే హెల్త్ఫుల్గా ఉన్నారు. ఉరుకొండ మండల జడ్పీటీసీ రమేష్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన కల్వకుర్తిలో మా ఫ్రెండ్ రాజు అని ఒక 12-13 సంవత్సరాల ముందు ఒక కరాటే టోర్నమెంట్ అంటేనే రాజు అనే లెక్కల నడుపుతుండే. ఇప్పుడు దాని తర్వాత ఒక 13 సంవత్సరాల తర్వాత అనుకుంటా మేము మళ్ళీ కల్వకుర్తికి రావడం జరిగినది. ఇది మన మొత్తానికి తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద మాస్టర్ మన మల్లికార్జున సార్ గారు దీని లోపల విట్టని శుభకాంతరం నుంచి ఇక్కడ వచ్చి కల్వకుర్తిలో పెట్టి మరియు మాకు మా పిల్లలకు దీని లోపల పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేము కూడా ఆయనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మాట చేయడం జరిగినది. మేము కూడా మా నుంచి అయినంత పిల్లలకు తీసుకొచ్చి దీని లోపల పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం కరాటే విషయంలో మాట్లాడాలంటే మన పిల్లలకు ఖచ్చితంగా మనము ఏదో ఒక స్పోర్ట్స్లో తీసుకుపోవాలంటే ప్రతి ఒక్క గేమ్స్ 11 మెంబర్స్ టీమ్, 7 మెంబర్ టీమ్ ఈ రకంగా ఉంటుంది. కేవలం ఏదైనా స్పోర్ట్స్లో కూడా గేమ్ ఉంది, సింగిల్ హ్యాండ్ గేమ్ అంటే అది కరాటే ఉంది అని నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒలింపిక్లో కూడా కరాటేకి చోటు దక్కింది. ఇప్పుడు ఒలింపిక్లో కరాటేకి చోటు దక్కిందంటే ఖచ్చితంగా అక్కడ మెడల్స్ తెచ్చిన వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. అక్కడ ఎన్జిఎంలో కానీ మనం ఒక 3 సర్టిఫికేట్స్ తీసుకున్నామంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చదువులో కానీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ మన పిల్లలు ముందుకు ఎదిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే సింగిల్ హ్యాండ్ గేమ్ కరాటే ఉన్నది. కరాటేని మంచిగా మీ తల్లిదండ్రులు ఏ రకంగా అయితే ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు, మీ పిల్లలు బ్లాక్ బెల్ట్ అయ్యి మరీ ఇంకొకరికి వాళ్ళు నేర్చిన ఆర్ట్స్ వాళ్ళు కూడా నేర్చే విధంగా నేర్పించే విధంగా ఎదగాలని మీరు సపోర్ట్ చేయాలని మరి ఒక్కసారి ఇక్కడ వచ్చేసిన పేరెంట్స్కి మరియు ఇక్కడ వచ్చేసిన టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, ఇక్కడ వేదిక పైన ఉన్న మా కరాటేకి మేము ఉన్నాము మీరు పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్న లీడర్స్కి మేము మరి ఒక్కసారి అందరికీ చేతులు లేపి మీకు మొక్కుతున్నాము. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా మాకు సపోర్ట్ చేసుకోండి. 100% మేము మన తెలంగాణ కోసం, మన ఊరు కోసం, మన భారతదేశం కోసం ఖచ్చితంగా మెడల్స్ తెస్తామని మేము మాట ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నమస్తే. రవిగౌడ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్న అరవింద్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా పెద్ద మొత్తం మీద నేషనల్ స్థాయి
కార్యక్రమానికి కిరణ్ నాయక్ చేసినటువంటి ఆయన సహకార మాస్టర్లందరూ కలిసి ఈ అవకాశాన్ని కల్వకుర్తిలో నిర్వర్తన చేసినందుకు చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, మాస్టర్లకి మరియు దీనికి సహకారం అందించినటువంటి పెద్దలకి, దీనికి సంబంధించినటువంటి స్టేట్ బాడీ పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమం ఇంత పెద్దగా మంచిగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను రాలేని పరిస్థితుల్లో రామని కిరణ్ నాయక్ పిలిచినందుకు రావడం జరిగింది. కానీ చాలా బాగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మనం ప్రతిసారి కూడా ఎక్కడ జరిగినా మన స్టేట్లో సహకారం అందించాలని నాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమానికి నా యొక్క సహాయకారం ఏ మండలంలో కానీ, ఏ జిల్లాలో కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమానికి నేను సహకారం అందిస్తానని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన కల్వకుర్తి పట్టణంలో ఒక నేషనల్ వైడ్ కరాటే ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కరాటే ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి వేరే వేరే జిల్లాలు కాకుండా వేరే వేరే స్టేట్ నుంచి కూడా చిన్నారులు రావడం జరిగింది. చాలా సంతోషం. అంటే వేదికను అలంకరించిన పెద్దలకు, దీనికి సహకరించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్రీడా సంబంధించిన కార్యక్రమాలకి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ పెడతారు. కానీ ఇవే ఫిజికల్గా యాక్టివిటీ పెంచడానికి కానీ, వాళ్ళకి దృఢత్వానికి, వాళ్ళ హెల్త్ విధంగా మంచిగా ఉండడానికి. ఓకే, మార్షల్ ఆర్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వరల్డ్ లో ఫస్ట్ టైం? స్టూడెంట్స్, ఎవ్రీవన్ స్టూడెంట్స్ ఇక్కడ వింటున్నారా? యా మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సరే, ఒలింపిక్స్ 2021 నుంచి మార్షల్ ఆర్ట్ ఇంక్లూడ్ చేశారు కదా. ఎంతమంది మార్షల్ ఆర్ట్స్ లో ఒలింపిక్స్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓ, అందరు వెళ్తారా? ఆల్ ది బెస్ట్. ఓకే, ఫస్ట్ స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఫిజికల్ అండ్ స్ట్రెంగ్త్, ఫిట్నెస్ ఒక్కటే కాదు, లైక్ మెంటల్ అండ్ మన డిసిప్లిన్ కూడా స్పోర్ట్స్తో డెవలప్ అవుతుంది. ఐ మీన్ స్పోర్ట్స్ వల్ల మనకు చాలా లైఫ్ అనేది ఒక 50% ఆఫ్ లైఫ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ లీడ్ చేసినంత నార్మల్ మ్యాన్ లీడ్ చేయలేడు. స్పోర్ట్స్ వల్ల వీ కెన్ అచీవ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అర్థమవుతుంది అందరికీ? ఓకే, విన్ కాకపోవడం అనేది కామన్ ఇన్ స్పోర్ట్స్. కాబట్టి అందరు స్పోర్ట్స్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓకే, అందరికీ ఫ్యూచర్లో అందరికీ మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలని చెప్పేసి, మీరు నేర్చుకుంటున్న ప్రతి మార్షల్ ఆర్ట్స్ యూజ్ అవ్వాలని చెప్పేసి విష్ చేస్తూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్రీడాకారులందరికీ అభినందనలు. ఈ పుడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటుదను, ప్రతి భారతీయుడు నాదు సోదరుడి జాతి మనగడ కొరకు జీవితమర్పించు, అపజయాశంక ఏ ఘోషణ లేదు, ప్రతి రక్తనాళమున ప్రవహించు శౌర్యమే ఈ భారతీయ అందరిలో కడగాలి. అప్పుడు మీరు భరతమాత యొక్క కల్వకుర్తి డిఎస్పీ సార్ కే బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇట్లాంటి ఆటల పోటీలు పెట్టాలంటే ఎంత శ్రమతో కూడిందో, ఎంత ఖర్చుతో కూడిందో నాకు తెలుసు. గత 20 ఏళ్ళ నుంచి 100 కోట్ల వ్యాపారం మానేసి నేను ఇదే పని మీద ఉంటాను. కాబట్టి కిరణ్ ఎంత కష్టపడి ఉన్నాడో
మిమ్మల్ని ఒకసారి ఛాలెంజ్ చేయడానికి. నాకు కిరణ్కి ఎక్కడ పరిచయం లేదు, ఇప్పుడు చూడలేదు కూడా. నా కోసం బహుశా రావడానికి ఒక 500 ఖర్చు అవుతాయి కనీసం పెట్రోల్కి. ఒక రోజు వేస్ట్, ఒక రోజు అయ్యి. సో అట్లా మీరు అందరినీ కలపడానికి ఎంత కష్టపడుతుంది. ఇట్లాంటి ఈ క్రీడలకి ఎంతో ఖర్చు అవుతుంది, ఎంతో శ్రమకూడదు. కానీ తల్లిదండ్రుల నుంచి సరైన ప్రోత్సాహం దొరకట్లేదు. మన దేశం 140 కోట్ల జనాభా, కానీ చిన్న చిన్న దేశాలు కోటి కూడా జనాభా లేని దేశాలు ఒలింపిక్లో మెడలు కొడుతున్నాయి. మరి ఏంటి కారణం? కారణం ఒకటే, తల్లిదండ్రులే బాధ్యత. అందరూ ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం బాధ్యత కాదు. నీ పిల్లలు మొదట ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత నీది. ఎంతమంది తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటున్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నాకు చిన్నప్పుడు 2వ తరగతిలో చెప్పారు, కానీ మీకు ఎవరికి చెప్పారో లేదు ఎవరు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే కొడుకుట్లు మాంసాలు లేకపోతే ఎన్ని పెద్ద అవసరం లేదు. ప్రతిరోజు మీ పిల్లాడి చేత 1 గంట సేపు ఆట ఆడించండి. ఏమి ఆటంటే కోచ్లు లేరంటారు, మాకు ఫెసిలిటీస్ లేవంటారు. ఏ కోచ్ అవసరం, ఏ ఫెసిలిటీ అవసరం. ఉదాహరణగా నా జీవిత అనుభవం కొన్ని చెప్తాను. నాకు 5వ తరగతిలో చిన్న పరుగు పందెం పోటీ పెట్టారు. ఎంత 60 మీటర్లు 50 మీటర్లు ఉంటుంది. నేను ఓడిపోయాను. కసి రగిలింది, గెలవాలనే కసి రగిలింది. ఇప్పుడు 1956లో నాకు 10 సంవత్సరాల వయసులో, ఇప్పుడెంత? నాకు 77 ఏళ్ళు. ఇప్పుడెంత? 2022. ఆ కసి కాళ్ళ లోపల బగ మండుతానే ఉంది. ఆ కసి జ్వాల రగులుతానే ఉంది. ఆ కసి పిల్లల్లో మీరు, మీ పిల్లల్లో తల్లిదండ్రులు ఆ పిల్లలకి రగిలించాలి. ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు ఆ కసి ఎప్పుడు రగులుతుంది? గెలవాలనే తత్వం వాళ్ళు ఆటల పోటీల్లోకి వస్తుంది. అన్నిట్లో ఉంటుంది పోటీ. కానీ ఇమీడియట్గా కనపడిందండి 2 నిమిషాల్లో చిన్న పరుగు పందెంలో గెలవాలనే కసి నాకు రగింది. అట్లాంటి కసి మీ అందరిలోనే రగిలితే మీకు ఎవరో గవర్నమెంట్ ఏమి చేయాల్సిన మీరు చేయాల్సిన అవసరం. మీలోనే రగులుతుంది. మీ చెయ్యప్పుడు ఇట్ట ఉంటుంది, మీ చెయ్యప్పుడు ఇట్ట ఉంటుంది. ఇట్ట వంట చెయ్యప్పుడు పడిపోతుంది, ఇట్ట వంట చెయ్యప్పుడు గెలుస్తుంది. దీని అర్థమేంటి? అడుక్కోవటం. దీని అర్థమేంటి? దానం ఇవ్వటం. ఇంకో నేను ఇవ్వాలి అనుకో, నేను అడుక్కోవాలి అనుకోండి. అది ఎప్పుడు వస్తుంది? నీలో శక్తి, ధైర్యం, సాహసం ఇవి వస్తాయి. అది ఎట్లా వస్తాయి? ఆటల పోటీలో వస్తాయి, లేదా రామాయణ భారత కథలు వెళ్తే, లేదా భారతదేశ చరిత్ర ఇండియా వస్తుంది. ఎన్ని వేల మంది, కోట్ల మంది బలిదానమయ్యారు ఈ దేశం కోసం. ఆ చరిత్ర ఉంటే మీరు పౌరుషం వస్తుంది. ఆ పౌరుషం వచ్చిన మిమ్మల్ని ఎవడో ఆపలేడు. ఆ జ్వాల రగిలిలోనా మీకు మీరు గాలిలో ఎగిరిపోతూ ఉంటారు. ఓడిపోయాను కదా, ఇది 5వ తరగతిలో ఓడిపోయాను కదా, వారం 10 రోజులు అదే ఏకంగా పరిగెత్తాను. గెలిచిన వారం రోజుల్లో మళ్ళా 2 నెలల తర్వాత సెలవులు ఇచ్చారు. స్కూల్కి సెలవులు ఇస్తే పుట్లండా చెట్లండా గేళ్ళప్పుడు తిరిగాం. బడిమేళ పెట్టిన తర్వాత పరీక్ష పెట్టారు. ఏంటా పరీక్ష? 5వ తరగతి నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి 6వ తరగతికి ప్రమోషన్. నేను తప్పాను అక్కడ, నాతో పాటు సగం తప్పాను. మళ్ళీ తప్పగానే రోషం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు జీవితంలో తప్పకూడదు. అట్లా నెక్స్ట్ ఇయర్ 6వ తరగతికి వెళ్ళాను, హై స్కూల్కి వెళ్ళాను. 11వ తరగతి దాకా మళ్ళీ ఎప్పుడు తప్పడు పోవటం కాదు. 11వ తరగతి నా స్నేహితులు 10 మంది బాల్య స్నేహితులు, నేను ఒక్కడే పాస్ అయ్యాను. అట్టని తెలియగలని కాదు, ఆ పట్టుదల ఎక్కడైతే ఆటల్లో పట్టుదల వచ్చిందో తప్పకూడదనే పట్టుదలతో కష్టపడి చదివాను. నేను ఒక్కడే పాస్ అయ్యాను. అక్కడ ఆగల. ఆ తర్వాత ఒలింపిక్ మెడల్. మా ఊళ్ళో ఒక చిన్న రైతు ఒలింపిక్ వెళ్ళాడు. ఇది నాగల్ కట్టే రైతు, నాగల్ దున్నే రైతు ఒలింపిక్ 2 సార్లు వెళ్ళాడు. 100 ఏషియన్ నేషనల్ రికార్డ్స్ సాధించాడు. ఇక్కడ ఎందుకో ఇచ్చాను, కోచెస్ ఉన్నాయి. దీంట్లో కొంత చరిత్ర ఉంది, కొంత రాశాను. ఆ రకంగా నేను ఆయన చూసిన ఆ రైతు చూడగానే నేను ఒలింపిక్ మెడల్ కొట్టాలనుకున్నాను. కానీ ఇంట్లో 2 కోట్ల తినడానికి లేదు. అయినా కూడా 11వ తరగతి పాస్ అవగానే క్రీడల కోసమే నేను సైన్యంలోకి వెళ్ళాను. జాతీయ స్థాయికి వచ్చి ఇవాళ రేపు ఒలింపిక్ మెడల్ వెళ్ళే స్థాయికి వచ్చాను. అనుకోకుండా రైల్వే వాళ్ళు మంచి లేదా ఫెసిలిటీస్ బయటకు వచ్చాను.
బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నాకు కుదరక ఇక ఉద్యోగం పోయింది, పెన్షన్ లేదు, చేతిలో డబ్బులు లేవు, వదిలేయాల్సింది. అయినాకైనా వదిలిపెట్ల జీవితంలో చిన్న కోళ్ళ ఫారం పెట్టుకున్నాను. జాతీయ స్థాయికి #1 అయిన ఇండియాలో #1 అయిన తర్వాత కుటుంబ బాధ్యత అయిన తర్వాత మళ్ళా ఆ పిల్లలకి చిన్నప్పుడు ఒలింపిక్ మెడల్ గుర్తొచ్చింది. విజయవాడలో స్పోర్ట్స్ స్కూల్ పెట్టాను. 20 సంవత్సరాలు మా పిల్లలు 30-40 ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొచ్చారు. పిల్లలకి ఈ వయసులో మొదలవ్వాలి కాబట్టి పిల్లలంతా కూడా, తల్లిదండ్రులంతా కూడా ఈ పిల్లలకి ఇక్కడ ఈ వయసులో చక్కగా నేర్పండి, వాళ్ళకి మంచి ధైర్యం నేర్పండి, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వండి. మంచి ఫుడ్ అంటే లేదు, సింపుల్గా అది న్యూట్రిషియస్ ఫుడ్, అదే పెద్ద అవసరం లేదు, మామూలు సాధారణ ఫుడ్. ఎప్పుడు మంచి ఫుడ్ కావాలి, ఒలింపిక్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి స్థాయిలో కావాలి. కాకపోతే మామూలుగా అయితే ఆరోగ్యంగా ఉండడం కోసం, చురుకు ఉండడం కోసం సామాన్యంగా రెగ్యులర్ ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ కోసం ఇస్తా. అలాగే ఇప్పుడు మీకు శంషాబాద్ దగ్గర నేను ఇప్పుడు నేను విజయవాడ ఏదైతే 20 సంవత్సరాలు నడిపిన నా స్కూలు నేను ఇక నడిపిన తర్వాత అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందుకని చెప్పి నేను అది విద్యాభారతి అనే వాళ్ళకి డొనేట్ చేశాను. సుమారుగా 1000 మంది రెసిడెన్షియల్ స్కూల్, దాదాపు 30 crores మొత్తం స్కూలు వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇచ్చేసి వాళ్ళ సైనిక్ స్కూల్ పెట్టి నేతాజీ సైనిక్ స్కూల్ పెట్టుమని స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఇంకో స్కూల్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ హాస్టల్ పెట్టాను. 100 మంది పిల్లలకి ఇప్పుడు హాస్టల్ రెడీ అయింది. 2 నెలల్లో మేము చేర్చుకుంటాం. స్పోర్ట్స్ కోసం ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాటి కోసమే, స్పోర్ట్స్ కోసమే. కానీ చదువు ఉండదు. చదువు కూడా డెఫినెట్గా ఆ స్థాయి ఉంటే 10th క్లాస్ అవుతారు, డిగ్రీ పాస్ అవుతారు. కానీ మెయిన్ ట్రస్ట్ ఏంటంటే ఫస్ట్ స్పోర్ట్స్. ఆ తర్వాత అది ఎవరైతే స్పోర్ట్స్లో కానీ చదువులో కానీ ఆ స్థాయి లేరో వాళ్ళు 15 సంవత్సరాలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏదో ఒక చేతి వృత్తులు, రకరకాల చేతి వృత్తులు కూడా నేను నేర్పుతాం. 15 ఏళ్ల తర్వాత 3-4 ఎంప్లాయ్మెంట్ అవుతాం. ఎప్పటి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం నాకు పెద్ద ఫ్రీ ఇవ్వని ఉంటాడు. అట్లాంటి పిల్లలు తయారు చేస్తాం. తల్లిదండ్రులు ఏమైనా భేదాలు ఉంటే అంటే డబ్బులు ఉన్నాడు పోయి చదువుకోండి. ఎవరైతే బాగా భేదాలు ఉన్నారో, అనాథలు ఉన్నారో అట్లాంటి నా దగ్గర రండి, కట్టుబట్టలు రండి, 20 ఏళ్ళకి బెంజిగా వేసుకొని బయటికి వెళ్ళండి. నాకు ఈ అవకాశం డిఎస్పి నిర్బాబు సార్ గారికి, అదేవిధంగా డాక్టర్ శివరామ్ గారికి, డాక్టర్ హరికాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు చలసాని బాలరామయ్య సార్ గారికి, అదేవిధంగా అరవింద్ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీలకు శ్రీరణ గారికి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన నా తోటి మాస్టర్లకు, పేరెంట్స్కు, స్కూల్ యజమానానికి, పార్టిసిపేషన్స్కి 5 కిలోమీటర్ల పైన ఉంటుంది. అయినా కూడా మాకు మన హైదరాబాద్ నుంచే కాదు, వివిధ జిల్లాల నుండే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి కిరణ్ నాయక్కి సపోర్టెడ్గా ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషించిన మా సంస్థ మాస్టర్లకు, అదేవిధంగా మా ఆల్ స్టైల్స్ నుంచి విచ్చేసిన మాస్టర్లకు అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇక ముఖ్య విషయానికి వచ్చినట్టయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాడు దినదిన అభివృద్ధి పొందుతూ మన మార్షల్ ఆర్ట్స్ ముందంజలో ఉండడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ఇండియన్ ఒలింపిక్ కమిటీలో, నేషనల్ ఒలింపిక్ కమిటీలో, తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్ కమిటీలో మన యొక్క కరాటేని స్థానం సంపాదించడం, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2% కోటా కింద కూడా అదర్ యాక్టివిటీ కింద మన ఈ యొక్క స్పోర్ట్స్ని యాడ్ చేయడం ఈనాటి కరాటే విద్యార్థులందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే మేము నేర్చుకునే రోజుల్లో జస్ట్ ఫ్యాషన్గా నేర్చుకునే ఆర్ట్ ఈరోజు దినదిన అభివృద్ధి పొందుతూ ఇప్పుడు ఒక సైడ్ యాక్టివిటీ కింద కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అంటే చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనం తీసుకుంటున్న పొల్యూటెడ్ ఆహారానికి పిల్లలందరూ కూడా ఏదో ఒక వ్యాయామంలో అంటే ఎక్సర్సైజ్లో ఉండాలి. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అనే ఎక్సర్సైజ్ టాప్ టు బాటం వరకు కూడా మన ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి పేరెంట్స్ కూడా మీ యొక్క విద్యార్థులని భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానం పొందేందుకు ఈ యొక్క కరాటేని
ఎంచుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఉన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, దాంతోపాటు మన భవిష్యత్తు కూడా మనం ఊహించిన విధంగా ముందుకు ఉంటుందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. వారి అనుభవంగా కూడా ఎంతో ఖర్చుతో వారు చేస్తున్న కృషిని మనమందరం కూడా అభినందించవలసిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ని ఈ విధంగా మీరు ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మీకు రెండు చేతులు జోడించి మీకు నమస్కరించుకోవాలి. ఎందుకంటే స్పోర్ట్స్ని గుర్తించి ఈరోజు మీరు ముందంజలో ఉన్నందుకు మా తరఫున ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్. అదేవిధంగా జగన్ గారు ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు వారి దగ్గరికి వచ్చినా కుల మత భేదాలు లేకుండా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేందుకు వారు పడుతున్న కృషిని వాస్తవంగా నేను కూడా గత 5 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను. మేము ఏ విషయంలో ముందుకెళ్ళినా నాతో మన ఒక కరాటే కాదు, కబడ్డీ కాదు, ఖోఖో కాదు, బ్యాడ్మింటన్ కాదు, షటిల్ కాదు, నేను చూస్తా ఉన్నా ఈ యొక్క కల్వకుర్తిలో, ఈ యొక్క జడ్చర్లలో, ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో దాదాపుగా స్పోర్ట్స్కు వారు ఎంతో కృషి చేసి వచ్చిన వారిని నిరుత్సాహపరచకుండా వారు తోచిన విధంగా, వారు ఊహించిన విధంగా అంటే ఎక్కువ కూడా వారు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఈరోజు ఎంకరేజ్మెంట్ చేసినందుకు, ఈరోజు మేము టోర్నమెంట్ నిర్వహించేందుకు కూడా మాకు సహకరించిన వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా అరవింద్ గారు కూడా ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది నా పక్కన ఉండి, వారికి కూడా మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వేదికను అలంకరించిన పెద్దలకు పేరు పేరున మా యొక్క సంస్థ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ డిఎస్పీ గారు కూడా వారి అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి కూడా మా ఒక విక్టరీ షోటోకాన్ కరెంట్ యాక్సిడెంట్ తరఫున వారికి కూడా మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ టైం కూడా ఎక్కువ లేదు సార్. అందుకని ఆల్రెడీ 12 అవస్థ ఉంది. ఇంకా దూర ప్రాంతాల నుంచి మేము ఇంకొక 300 to 400 ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. వస్తున్నారు ఆల్రెడీ. మాకు మెసేజ్ కూడా ఉంది, మా గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. మేము ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పోటీలకు ఇచ్చేసిన పోటీదారులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక జాతీయ స్థాయి టోర్నమెంట్ కలవకుర్తి వేదిక కావడం అందరికీ సంతోషం. ఇలాంటి ముందు ఇంకా కండక్ట్ చేయాలని, దానికోసం దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి ఇంత సహకరించిన జనార్దన్ రెడ్డి గారిని మరొకసారి నేను సభాముఖంగా వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అందరికీ ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేసి మంచి పనికి పెట్టడం చాలా తక్కువ మంది. దాంట్లో జగన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాం ముందుంటారు. చాలామంది దేవుడి దగ్గర పోయి ఉండిలో లక్షలు రాశారు, పక్కోటికి పిచ్చ కూడా పెట్టినారు. సో కనీసం ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల సమాజానికి ఎంతో సేవ చేసినవుతారు. ఇక పార్టిసిపెంట్స్ నేను చెప్పేది ఏంటంటే గెలుపు ఓటములు సహజం, గెలవచ్చు ఓడిపోవచ్చు. ఈ డయాస్ ఇక్కడికి రావడమే మీరు ఆల్రెడీ గెలిచేది లెక్క. ఆల్రెడీ యూఆర్ ఆల్ విన్నర్స్. జస్ట్ ఇన్ దిస్ కాంపిటీషన్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ పర్సన్ అంతే. ఓడిపోయినప్పుడు ఎలాంటి నిరుత్సాహపడద్దు. మీ అందరికీ తెలిసిందే ఈ మార్షల్ ఆర్ట్స్లో కరాటే ఒక పార్ట్. ఇది కేవలం ఏదో కరాటే నేర్చుకుంటే బ్లాక్ బెల్ట్ వస్తుంది, ఇది ఒక బెల్ట్లు ఉంటాయి, 2 బెల్ట్లు 3 బెల్ట్లు 2 బెల్ట్లు లేవు, బెల్ట్లు వస్తాయి. మనం ఏదో ఫైటర్స్ అవుతామని కాదు. దిస్ ఈస్ ద మోస్ట్ గేమ్. అంటే మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసే అతిపెద్ద గేమ్, అతిపెద్ద ఎక్సర్సైజ్. మేము ట్రైనింగ్ ఉన్నప్పుడు మాకు కూడా కరాటే నేర్పించేవాళ్ళు. మేము ఎప్పుడో డిగ్రీ అయిపోయాక ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ పోతే మధ్యలో కరాటే క్లాస్ వచ్చి రోజు కరాటే క్లాసులు పెట్టేవాళ్ళు. మాకు అర్థం కాలేదు ఇప్పుడు కరాటే నేర్చుకొని మేము ఏం చేయాలి అని. అప్పుడు మాకు చెప్పింది ఒకటే చెప్పాడు, నువ్వు గ్రౌండ్లో కనుక చెమట పట్టకపోతే ఫీల్డ్లో అంటే యుద్ధంలో రక్తం పడుతుంది. సో మీరు కూడా చాలా కష్టపడి స్థాయికి వచ్చారు. ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళి ఎన్నో ఉత్తమ నాయకులు వారు కలగనట్టు ఒలింపిక్ వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళాలంటే చాలా ప్రోత్సాహం. స్కూళ్ళల్లో ఈ మొత్తం కార్పొరేట్ స్కూల్స్ అయిపోయినాక గేమ్స్ అనేది మర్చిపోయారు. కరాటే కాదు, ఏ గేమ్ లేదు. టోటల్ ఫారెన్ సెటిలైజ్ దేశంలో పెట్టి పెంచుతారు. అలా కాకుండా ఇంతమంది పార్టిసిపేట్ సంతోషం. సమయాభావం వల్ల నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అధ్యక్షుల వారిని మిగతా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మన కల్లకుర్తి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కరాటా టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన బిఎస్పీ గిరిబాబు గారికి, డాక్టర్ శివరామ్ గారికి, డాక్టర్ హరికాంత్ గారికి, అదే రకంగా ఊరుకొండ మాస్టర్ శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, వీరారెడ్డి గారికి, శివరామ్ క్రీడలంటే క్రీడల కోసమే ఆయన భక్తులుగా తెలుస్తుంది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించి విజయవాడలో ఎంతో ఉత్సాహంగా నడుపుతూ గరీబ్ పిల్లలకు ఉచితంగా సహాయం అందిస్తున్నటువంటి బలరామయ్య గారికి, అదే రకంగా అరవింద్ రెడ్డి గారికి, రామనాయక్ గారికి, మాస్టర్ కిరణ్ గారికి, మల్లికార్జున మాస్టర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి కరాటే మాస్టర్స్ అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కరాటే గురించి చెప్పాలంటే అత్యవసరం అయిపోతుంది. కంపల్సరీ కరాటే నేర్చుకోవాల్సిన సమయం వస్తుంది. పిల్లలు ఈరోజు మన ఊళ్ళో ఉండి ఇక్కడ చదువుకొని తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది, అవసరం కూడా వస్తుంది. అక్కడ ఎన్నో వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మార్కెట్కి వెళ్ళినట్టయితే పేరెంట్స్ మీద కూడా ఎన్నో దొంగతనాలు కానివ్వండి, ఇంకా వేరే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల నుంచి కాపాడాలంటే, మనం రక్షించబడాలంటే, మన తోటి వారిని రక్షించాలంటే ఈరోజు కరాటే ఎంతో అవసరమని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీ మాస్టర్ చెప్పినట్టుగా నడిచినట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు స్పోర్ట్స్కి గవర్నమెంట్ కోర్టులో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అది గుర్తించి మీరు చక్కటి ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుతూ ఉన్నాను. అదే రకంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఓ ఐపీఎస్ కావాలని, ఓ ఐఏఎస్ కావాలని, ఓ డాక్టర్ కావాలని, ఒక ఇంజనీర్ కావాలని ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. వీటితో పాటు స్పోర్ట్స్ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఈరోజు చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలకు బీపీ, షుగర్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నిటిని దూరం చేయాలంటే ఉదయం లేవగానే 1 గంట సేపు మనం వ్యాయామం చేయాలి. ఏదో ఒక క్రీడ ఎన్నుకోవాలి. కబడ్డీ కానివ్వండి, కరాటే కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఏదో ఒకటి చేయాలని నేను కోరుతున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా మన ఆరోగ్యంగా ఉంటే ఏడికన్నా వెళ్ళొచ్చు. ఈరోజు సింధు చూస్తూ ఉన్నాం, బ్యాడ్మింటన్లో అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి ప్రజల మంది చేతుల మీద అవార్డ్స్ అందుకోవడం జరుగుతూ ఉంది. అలా మీరు కూడా మీలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తించాలంటే ఉదయం లేచి కష్టపడి పట్టుదల ఉండాలి. మీ మాస్టర్ చెప్పినట్టుగా నడుచుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్యాన్ సార్ ఆపినప్పుడు రామ్యాన్ సార్ రామ్యాన్ అజ్మీ అంటే సార్ సార్ రామ్యాన్ సార్ సేన్ సార్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని
దానికి బాగా అశోక్ సుదర్శన్ స్వామి స్వామి సుదర్శన్ చేతుల స్వామి సుదర్శన్ 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 ఈ
ఇంకెవరైనా వైట్ బెల్ట్ గోల్స్ ఎవరైనా కటా చేసే పిల్లలు ఉంటే ఇప్పుడే చెప్పాలి, ఎందుకంటే మీ యొక్క ఎన్రోల్ పూర్తి అవుతా ఉన్నాయి. దయచేసి గమనించాలా, కటా చేసే వైట్ బెల్ట్ పిల్లలు మాస్టర్ గంగరాజు గారు, మాస్టర్ సెన్సై డెప్యూటీ డిప్యూటీ స్టేట్ పైకి రావాల్సిన కోరుకుంటున్నాను. మాస్టర్ అదే సెన్సై గంగరాజు గారు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ సార్ గారు వేదికపైకి రావాల్సిన ఆలోచిస్తున్నాను. సాయి దినేష్, అతను ఇంకా బాగా చేస్తారు కదా పిల్లలు. ప్రణీత్, అక్కడ పోవాలి. జస్టిస్ ఫాలో జస్టిస్ రామ్ చరణ్, రామ్ చరణ్, రామ్ చరణ్, एम अभिराम फर्स्ट प्लेस, मोहम्मद बाला हरीफ बाला शरीफ सेकंड प्लेस, रामचरण थर्ड प्लेस.
దయచేసి విన్నర్స్ లిస్ట్ పేరు ఇస్తున్నారు. పేరు పిలిచిన ప్రతి ఒక్కరు కూడా డయాస్ ప్రయత్నించండి. పేరు పిలిచిన వాళ్ళు మాత్రం రండి, ఎవరు పిలిచిన వాళ్ళు రండి. వచ్చి మేము ప్రైజ్ తీసుకొస్తూ కూర్చున్నాం. వన్స్ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ లిస్ట్ ప్రాబ్లం కరెక్ట్ ఏం చేయలేం. నేమ్స్ పిలిచినప్పుడు జాగ్రత్తగా విని ప్రైజ్ తీసుకోవడానికి రావాల్సిన మాస్టర్స్ మీటర్లో మీరు కామెంట్ చేస్తూ కూర్చున్నాం.
अंशुमान फर्स्ट प्लेस, अनवीर सेकंड प्लेस, दत्तू थर्ड प्लेस, चरण थर्ड प्लेस।
మార్నింగ్ సార్, నా పేరు మహేష్. ఐఎమ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. మేము హైదరాబాద్ నుంచి స్టూడెంట్స్ తీసుకొని ఇక్కడ మన కిరణ్ నాయక్ మాస్టర్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను. హీఈస్ ద చీఫ్ ఆర్గనైజర్. మేము కొన్ని రోజుల నుంచి బిఫోర్ కరోనా తెలుసు చాలామంది టోర్నమెంట్స్ జరగలేదు. మ్యాక్సిమం టోర్నమెంట్స్ అన్నీ ఆన్లైన్లో జరిగినాయి. ఇప్పుడే మనకు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక పిల్లలకి కొంచెం కరాటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా పెరిగింది. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఒక కాంపిటీషన్ వస్తేనే వాళ్ళు ఏందనేది తెలుస్తుంది. క్లాస్లో ఎంత నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ఒక టోర్నమెంట్ ఒక కాంపిటీషన్కి వస్తే ఎవరి కెపాసిటీ ఎంత, ఎవరి ఎనర్జీ లెవెల్ ఎంత అనేది మనకి కాంపిటీషన్లో టోర్నమెంట్లో తెలుస్తుంది. మనకు వచ్చేసి ఇక్కడ టోర్నమెంట్లో ప్లేసెస్ పెట్టారు. గోల్డ్, ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి గోల్డ్, సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు సిల్వర్, థర్డ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు బ్రాంజ్ అండ్ ఫోర్త్ ప్లేస్ కూడా బ్రాంజ్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మేము మొత్తము 50 అండ్ మాకు 2 బస్సులు కలిపి మొత్తం 50 మెంబర్స్ మేము వచ్చాము ఇక్కడికి హైదరాబాద్ నుంచేసి. ఇంకా వేరే మాస్టర్స్ కూడా వేరే స్కూల్స్ నుంచి, వేరే ప్రైవేట్ క్లాస్ నుంచి చాలామంది మాస్టర్స్ వచ్చారు. మా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు బోర్డులో కొంతమంది ఉన్నారు. అండ్ మాకు ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే కటాస్ మాత్రం జరిగినాయి. కటాస్ వచ్చేసి మనం స్టిల్స్ మన ఎనర్జీ చేసి చూపిస్తాము. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి మనకు స్పారింగ్ ఉంటుంది. స్పారింగ్ అనేది ఫైటింగ్, అది ఆ టోర్నమెంట్ వచ్చేసి మనకు ఆఫ్టర్ లంచ్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ కటాస్ మాత్రమే జరిగినాయి. మాకున్న 50 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్ వరకు ఆల్రెడీ కాంపిటీషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మ్యాక్సిమం 25 మెంబర్స్ వరకు మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా గోల్డ్, సిల్వర్లోనే ఉన్నాం. అండ్ లిటిల్ 5% వచ్చేసి వీఆర్ ఇన్ బ్రాంజ్. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చినామండి. టోటల్ 53 ఈవెంట్స్ ఇచ్చినాం. విక్టరీ షోటకన్ వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా బాగా అరేంజ్ చేశారు. సూపర్. పిల్లలు కూడా అందరూ ఆల్మోస్ట్ 53కి 53 వచ్చేసినాయి. గోల్డ్ ఎక్కువ వచ్చినాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా గెలిచినందుకు. కిరణ్ నాయక్ గారు మంచిగా చేశారు. విఎంఎస్ విక్టరీ పోయింది. విఎంఎస్ హంటర్స్ షోటకన్ కరాటే అసోసియేషన్ హైదరాబాద్ నుంచి. సో 53 ఈవెంట్స్ ఇచ్చాము. 53కి 53 అందరు గెలిచారు. హ్యాపీగా ఉంది. విక్టరీ షోటకన్ కరాటే అసోసియేషన్ టు ఇండియా వాళ్ళకి థ్యాంక్ యూ. మాస్టర్ పృథ్వీ, మాస్టర్ చింటూ, మాస్టర్ మహేష్. సో ఇదంతా మా స్ట్రెంగ్త్. చాలా హ్యాపీగా ఉంది. ఇంకేం డీటెయిల్స్? కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ ఈవెంట్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఈరోజు ఊరుకొండ గ్రామం నుంచి కూడా మేము మండల కేంద్రం నుంచి కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క చైర్మన్ కరాటే మరియు కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చాల జనార్దన్ గారి ఆధ్వర్యంలో, నార్కల్ జిల్లా కరాటే అసోసియేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, క్రీడలకు ప్రతి ఒక్కరికి ఉల్లాసంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి తోడ్పాటు చేస్తూ, అదేవిధంగా అందరి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఎన్నో విధాలుగా అహర్నిశలు కష్టపడుతూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి వెన్ను తట్టి చదువులో పాటు క్రీడలతో పాటు కరాటీ, కబడ్డీ, ఖోఖో, ఇతర వాలీబాల్, క్రికెట్, ఇతర ఏ టోర్నమెంట్ నిర్వహించినా అన్నిటికీ ముందంజలో ఉంటూ ఊరుకొండ మండలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నతమైన స్థానాలను నిలబెట్టాలని ప్రతి ఒక్కరికి తోడ్పాటు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ముచ్చాల జనార్దన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కల్వకుర్తి ఫస్ట్ నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్లో మన ఇక్కడ కల్వకుర్తిలో ఈరోజు 800 మెంబర్స్ ఇప్పటి వరకైతే ఎంట్రీస్ వచ్చినాయి, ఇంకా వస్తున్నారు. అలాగనే మన వేరే రాష్ట్రాల కర్ణాటక, ఇక్కడ మన ఆంధ్ర, ఈ 5 రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మన కాంపిటీషన్కి. సక్సెస్ఫుల్ అయింది. ఇంకా సాయంత్రం వరకు ఇంకా ఒక 400-500 మెంబర్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆంధ్వేలో ఉన్నారు, వాళ్ళు కుమితి చేసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? మన నెక్స్ట్ రాజు ఇది టోర్నమెంట్ ఫస్ట్ టైం నేషనల్ ఛాంపియన్షిప్ పెడుతున్నారు. కుంఫు కరాటీ. ఆల్మోస్ట్ కటాస్, స్పైరింగ్ కలిసి 1000 నంబర్స్ దాకా రావచ్చు. ఈ టోర్నమెంట్కి ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ వచ్చారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు బిలో 12 కటాస్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పైరింగ్ ఉంటుంది. ఫైనల్స్ ఏమో 7 తర్వాత ఉంటాయి ఫైనల్స్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈవినింగ్ చీఫ్ గెస్ట్ మన సుమన్ సార్ కూడా రాబోతున్నారు 7 గంటలకి. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ సింగం ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒక 1 మంత్ కింద మన కిరణ్ నాయక్ గారు నాకు కలిశారు. వచ్చి అక్కడ మాస్టర్ మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామంటే మాకు ఒక 5 స్కూల్స్ ఉన్నాయి. నాకు ఒక స్కూల్తో మాట్లాడి ఆ స్కూల్ నేమ్ క్యాండర్షేన్, ఆ స్కూల్ నుంచి మాట్లాడి ఒక 40 మెంబర్స్ తీసుకొచ్చాను. ఇందులో మా పిల్లలు 99% గెలిచారు. అందులో ఒక 40 మెంబర్స్లో 25 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, మిగతా బ్రాస్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చాయి. సో ఈ టోర్నమెంట్కి వచ్చిన నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకొంచెం ఫ్యూచర్లో బాగా ఇప్పుడు నేషనల్ స్థాయి జరిగింది.
ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో చేయగలిగితే మేము కూడా మా పిల్లలను ఆ స్థాయిలో ప్రాక్టీస్ ఇచ్చి మేము కూడా టోర్నమెంట్కు అవైలబుల్గా ఉంటామని చెప్పి ఈ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో నా పేరు మధు, విఎంఎస్ హంటర్స్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ వచ్చి నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ నాయక్ గారు కూడా విక్టరీ షోటోకాన్ ఆధ్వర్యంలో బాగానే అరేంజ్ చేశారు అన్నీ. టోటల్ 53 ఈవెంట్స్ ఇచ్చాం సార్. 53 ఈవెంట్స్కి 53 ఈవెంట్స్ గెలిచారు పిల్లలందరూ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. गुड आफ्टरनून एवरीवन. आई एम फ्रॉम हैदराबाद. मैं हैदराबाद से आई हूँ और वीएमएस शोटोकॉन हंटर्स कराटे की तरफ से आई हूँ और यहाँ पे मैंने मेडल्स जीते हैं कटा और कुमिते में. यहाँ पे बहुत अच्छा लग रहा है. बहुत अच्छे से नेशनल लेवल में जो कंपटीशन किया है मुझे गोल्ड और सिल्वर आया है कटा और कुमिते में. बहुत अच्छा है. यहाँ पर जो कंपटीशन का सेटअप जो है और सर्स बहुत फ्रेंडली है और हम सब ఈరోజు కల్వాకుర్తి తాలూకాలో ఉషో కరాటే రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి ప్రోగ్రాంని నిర్వహిస్తున్న మన చైర్మన్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా చీఫ్ పార్ట్నర్ శ్రీ సుమన్ గారు, అలాగే మల్లికార్జున్ గౌడ్ గారు, అలాగే మా నాయకుడు బ్లాక్ బెల్ట్ థర్డ్ డన్ కిరణ్ నాయక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నేషనల్ కరాటే ప్రోగ్రాం ఈరోజు కల్వకుర్తిలో జరుపుతున్నందుకు చాలా సంతోషదాయకరం. బహుశా మన తెలంగాణలోనే ఇంత పెద్ద ప్రోగ్రాం బహుశా ఇక్కడ జరగలేదు. ఈ ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగినందుకు నేను అందరినీ అభినందిస్తున్నాను. కరాటే కూడా ఉషో కరాటే కూడా మన నేషనల్ ప్రోగ్రాంలో ఒక్కటిగా గుర్తించి కామన్వెల్త్లో కూడా ఈ యొక్క కరాటేను గుర్తించాలని, అలాగే నేషనల్ స్టేడియంస్లో కూడా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, హాకీతో సహా కరాటే ఉషో కరాటేను కూడా మనము నేషనల్ కరాటే ప్రోగ్రాంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరించాలని, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి ఇటు మహిళలు అటు చిన్నపిల్లల నుంచి తీసుకొని అబౌవ్ అంటే బిలో 19 అబౌవ్ 14 పిల్లలు అంటే తన భవిష్యత్తును తానంతకు తాను సేఫ్టీగా చేస్తూ మళ్ళీ రాష్ట్రానికి అటు దేశానికి కూడా తమ యొక్క భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక కరాటే ఎంతో బహుశా పడుతుందని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకి అతిథులుగా ఇప్పుడు ఉన్న మళ్ళీ మా చైర్మన్ గారు మల్లికార్జున్ గారు, కిరణ్ గారు, మల్లికార్జున్ గారు, ఇంకోటి కిరణ్, అంతా ఎమ్మెల్యేలు, అంటే ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం సుమన్ గారు తప్పకుండా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతారు. సుమన్ గారు కూడా మన యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ కరాటేని గుర్తించి ఈ ప్రోగ్రాంని వాళ్ళు అభివర్ణించినందుకు ఇక్కడ వచ్చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్కి ఆర్గనైజర్గా కిరణ్ నాయక్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా 9 నుంచి 10 రాష్ట్రాల మధ్యలో క్రీడాకారులు, దాదాపు 1200 మంది నుంచి 1400 మధ్యలో క్రీడాకారులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క కల్వకుర్తిలో ఈ యొక్క మారుమూల గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అయినటువంటి ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా మా ఒక విక్టరీ షోటోకాన్ మీద మేము ఈ బ్యానర్ మీద మేము కండక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టోర్నమెంట్కి మాకు పూర్తి సహాయ సహకారం అందించిన అన్న జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఆర్గనైజేషన్ సభ్యులు అడ్వైజర్ శివకుమార్ అన్న గారు, అదేవిధంగా చైర్మన్ సదానంద గారు, సత్యనారాయణ అధ్యక్షులు సదానందన్ గారు, అదేవిధంగా అశోక్ గారు, శ్రీనివాస్, వెంకటేష్, సురేష్, ఇదే చెప్పుకుంటూ పోతే మా సభ్యులు కూడా ఈ టోర్నమెంట్కి మాకు బాగా సహకరించి మాస్టర్ సంజయ్ వీళ్ళ సమక్షంలో మేము ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 800 ఈవెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా సాయంకాలం 8-9 వరకు కూడా ఇంకా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇందులో గ్రాండ్ ఛాంపియన్షిప్స్ మేము పెట్టడం జరిగింది. ఇందులో బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్స్ మేల్ ఛాంపియన్షిప్, అదేవిధంగా ఆల్ కలర్ బెల్ట్స్ అబవ్ 14 ఇయర్స్ గ్రాండ్ ఛాంపియన్షిప్, అదేవిధంగా బిలో 14 ఇయర్స్,
వైట్ టు బ్లాక్ బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ను, అదేవిధంగా గోల్స్లో వచ్చేసి వైట్ టు బ్లాక్ బెల్ట్ బిలో 14, వైట్ టు బ్లాక్ బెల్ట్ అబోవ్ 14 కేటగిరీస్లో ఈ కుమిటీవీలో మనం ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కటాస్లో వచ్చినట్టయితే నో ఏజ్ లిమిట్ వైట్ టు బ్లాక్ బెల్ట్ బాయ్స్, నో ఏజ్ లిమిట్ వైట్ టు బ్లాక్ బెల్ట్ గర్ల్స్, ఇట్లా కేటగిరీస్ వైజ్గా విభజించి మేము 8 గ్రాండ్ ఛాంపియన్షిప్లు నిర్వహించాం. ఇది సాయంత్రం దాదాపు 8 నుంచి 10 గంటల మధ్య ఈ యొక్క ఛాంపియన్షిప్ డీటెయిల్స్ వస్తాయి. అదేవిధంగా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మేము ఇలా పెట్టడం జరిగింది. ఎక్కువ స్ట్రెంత్ ఎవరైతే తీసుకొచ్చారో పార్టిసిపేషన్ తీసుకొచ్చారో 1, 2, 3, 4గా దీన్ని విభజించి మేము ఈ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తూ లాస్ట్ నైట్ 10 వరకు కూడా మేము ఈ ఛాంపియన్షిప్ కంప్లీట్ అయినాక గ్రాండ్ ఛాంపియన్షిప్ మన ముఖ్య అతిథులు సుమన్ గారు, సినీ యాక్టర్, మా ఆర్గనైజేషన్ చీఫ్ ప్యాట్రన్, వారు కూడా విచ్చేస్తున్నారు. వారు విచ్చేసి ఈ యొక్క మా గ్రాండ్ ఛాంపియన్షిప్ విన్నర్కి అవార్డ్స్ ఇస్తారని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. రోజు మన కలకుర్తి పట్టణంలో సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో చోటకాన్ కరాటే అసోసియేషన్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి 14 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. స్టూడెంట్స్ ఓపెన్ టు ఆల్, అమ్మాయిలు అబ్బాయిలు మంచి పర్ఫార్మెన్స్ చేసి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రౌన్ మెడల్ 3 మెడల్స్ సాధించడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు ఈ టోర్నమెంట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా కలకుర్తి ఎమ్మెల్యే గారు, జడ్చల్ ఎమ్మెల్యే గారు, సినీ హీరో సుమన్ గారు, ఇతర ప్రముఖులందరూ వచ్చి ఈ కరాటే టోర్నమెంట్ విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. ఇది 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకొని నేషనల్ టోర్నమెంట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమాజంలో అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అరికట్టాలంటే ప్రతి స్టూడెంట్ చిన్నప్పటి నుంచే ఈ అలవాటు చేసుకున్నట్టయితే వాళ్లకు ఆత్మరక్షణ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి, సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మేము ఈ టోర్నమెంట్స్ గతంలో కూడా చేశాము. ఇప్పుడు ఇంత పెద్ద టోర్నమెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా కిరణ్ మాస్టర్ గారు, మల్లికార్జున మాస్టర్ గారు, ఇతర మా ఫ్రెండ్స్, మా యూత్ కల్లకుర్తి పట్టణంలో సాయి బాలాజీ ఫంక్షన్లో చేసుకోవడం, ఇంత పెద్ద ఎత్తున జనాలు తరలి రావడం, అందరికీ భోజనం వసతి కల్పించడం, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకోవడందుకు మా యూత్కి, ఈ కరాటే మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అసోసియేషన్ తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ప్రతి మనిషికి ఉదయం లేవగానే ఏదో ఒక వ్యాయామం కావాలి. ఈరోజు చిన్నపిల్లలను చూసినట్టయితే కిడ్నీ ప్రాబ్లం వస్తూ ఉంది, బీపీ షుగర్లు పెరుగుతూ ఉన్నాయి, తినే ఆహారంలో చాలా కల్తీ జరుగుతూ ఉంది. అవన్నీ అరికట్టుకోవాలి. మన సొంతంగా ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక ఎక్సర్సైజ్, ఏదో ఒక క్రీడ, ఏదో ఒక వ్యాయామం చేసినట్టయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా దాంట్లో ఆరోగ్యం అంటే ఏంది, మహాభాగ్యం అంటే ఏంది తెలుసుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి 1 గంట 2 గంటలు వ్యాయామం కోసం టైం కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని. చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ఎవరైనా కానివ్వండి, మనకుండే 24 గంటల్లో 1 గంట మన శరీరం పైన ఉపయోగించినట్టయితే ఎలాంటి రోగాలు దగ్గర రావన్న అభిప్రాయం. అదే రకంగా ఇక ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా మళ్ళీ నిర్వహించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ కల్వకుర్తి పట్టణంలో ఫస్ట్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి వేరే స్టేట్ల నుంచి, వివిధ జిల్లాల నుంచి అందరు విద్యార్థులు రావడం జరిగింది. విక్టరీ షోటోకాన్ కరాటే డూ అసోసియేషన్ నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆర్గనైజర్ వచ్చేసి కిరణ్ నాయక్. సో అతను ఎంతో కష్టపడి మిగతా వాళ్ళ మాస్టర్లకి ప్రతి ఒక్కరికి తిరిగి దాదాపుగా 5-6 నెలల నుంచి తిరుగుకుంటా ప్రతి ఒక్క మాస్టర్కి ఇన్విటేషన్ ఇచ్చి అందరినీ ఇక్కడ గ్రేడ్గా కొత్తగా ఈ కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంటు ఇప్పటికీ దాదాపుగా 700 మెంబర్స్ పార్టిసిపేషన్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా స్పైరింగ్ ఈవెంట్స్ జరుగుతుంది. సో మొత్తానికి తీసుకుంటే ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్గా అయిందని తెలుస్తుంది ఈ ప్రజల ఈ స్ట్రెంత్ను చూసి. సో ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకి మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫెసిలిటీస్ కూడా మంచిగా ఏర్పాటు చేశాడు. సో మేము జడ్చర్ల నుంచి రావడం జరిగింది. నా పేరు శంకర్ నాయక్.
కరాటే మాస్టర్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ తమ్ముడు చాలా సూపర్ అండి, చాలా సూపర్ అండి. టీఆర్ఎస్ నాయకులు వారు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తాము. రికార్డ్ చేసుకోవాలి.
తొందర ఇక్కడ వచ్చి పేర్లు రాయాలి. అన్నా సురేష్ అన్న ఇక్కడ 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 పిల్లలకు రాసెట్టుకోడరా. शंकरना शंकरना आ जाओ इधर आ जाओ. ए बाबू बोर्ड నుంచి పక్కకి చేరండి అందరూ. ఎవరు ఉండొద్దు ఇక్కడ. बाबा कुछ पक्का नहीं Bye.
అన్నం రాకురమ్మా. ఏడుస్తున్నా మీరు విరాజ్ కెమెరా
ఆదరణ గారు నాకు దేనికి యాంకర్స్ కన్నా మీ నెంబర్ ఇస్తే మాట్లాడుకుంటాం కదా. కిరణ్ నాయక్